నువ్వు ఎక్కడెక్కడో దేశం మందికి వచ్చినావే ఆఫీస్ చెప్పించి రకరకాలు తిరుగుతువే ఒక 10 రోజులు వెళ్ళిపో చచ్చిపోకుంది ఇది ఏమో సమయం అందుకే మన ఎవరో చెప్పి వచ్చినాము 10 రోజులు వెళ్ళిపోండి ఇది నీ వస్తువు కాదు ఏది మా వస్తువు కాదనే నీ దారి పట్టుకొని వచ్చినావు స్వామి ఇప్పుడు నిగ్రహం అయిందా లేదా నిగ్రహమైంది కావచ్చు నువ్వు ఖర్చు ఎత్తి పెట్టావు కదా మీకు నచ్చిన అయిపోయినా కూడా మీకు నిగ్రహం కాండాలి నచ్చిన మీకు నిగ్రహం అయిందా కాండాలి జ్వరము తలకాయ నొప్పి జ్వరము కడుపు నొప్పి అని తిరిగారు ఆపరేషన్ కూడా చేశారు సిగరెట్ చేయించినాం స్వామి పాపకి అన్ని చేయించినాం ఓ 10 రోజులు అంటే ఆ పిల్ల కదా మన అనాథ అయిపోతుంది మరి ఎన్ని ఓ డాక్టర్ని కనుక్కున్నారు ఎమ్మలో ఉండే కనుక్కున్నా నిన్న డాక్టర్ దగ్గర పోయినారా నీ అమ్మలో ఫలాన్ని కనుక్కున్నారా మరి ఫలాన్ని నేను కనుక్కునేవాడిని సత్య పెద్దలేదు కమ్మి మేకపల్లి చెప్తారా నువ్వు ఎట్లా ఒక 20 కిలో ఎట్లా తిరిగి మేకపాలు ఖచ్చితంగా 20 కిలో తప్పు ఈ ఉమ్మలో ఉండే కన్నీ పోతుంది గుడ్డ ఆమ్లెట్ వేసింది సోమవారం బుధవారం బృహస్పతి 20 కిలో ఖచ్చితంగా వాడచ్చు శివప్పని పక్క పెట్టండి 20 సార్లు పక్క పెట్టండి అన్ని పక్క పెట్టి మందు మంచి పెట్టి చెప్పండి ఇక్కడ అమ్మవారి మొక్కుకొని వెళ్తే తగ్గింది బియ్యం ఇస్తాను చెప్పుకున్నాను అమ్మవారికి ఇచ్చిన వడికాము ఇంక ఈ మధ్యలో ఒకటే సుస్థ అవుతుంది నెలలో 2-3 సార్లు ఒక జ్వరం రావడం అట్లా అవుతుంది నిన్న అనుకోకుండా జ్వరం వచ్చింది మార్నింగ్ ఇస్తారు కదా అదే వాసన చూపిస్తే తగ్గిపోతుందిలే అని అలాగే తీసుకొచ్చి వాసన చూపించాను బాబుకి జ్వరం తగ్గుతూ ఉంటుందిలే అన్నట్టు నేను వెళ్ళి నిమ్మకాయ రసం వాంతింగ్కి వస్తుందంటే నిమ్మకాయ రసం చేద్దామని లోపలికి వెళ్ళి అప్పుడు వాడు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు ఏందిరా అంటే అక్కడ ముత్యాలమ్మ ఉంది అని అంటున్నాడు ఏడుందిరా అంటే అక్కడ ఉంది అన్నాడు సరేలే ఉండనీలే మొక్కుకో జ్వరం తగ్గనని మొక్కుకో అని చెప్పుకొని నా ఒంటి మీద పడుకోబెట్టుకుంటే నువ్వు జరుగు నా దగ్గర నేను అమ్మవారి మీదనే పడుకున్నా అని అంటున్నాడు అమ్మవారి మీదనే పడుకున్నా నువ్వు జరుగు అంటున్నాడు సరే మరి జ్వరం తగ్గనని అమ్మవారికి చెప్పురా అంటే నేను ఇట్లా అంటుంటే నువ్వేమన్నాకు అమ్మవారు అంటున్నారు నన్ను అని అంటున్నాడు ఇంకా జ్వరం ఒక జస్ట్ 10 నిమిషాలు అక్కడ కూర్చునే లోపు జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇంకా వాడలేసి వాటర్ తెచ్చుకొని వాటర్ తాగడం నీళ్ళు తాగడం ఇంకా ఇంట్లో అక్కడ ఇక్కడ చేసాం మీరు ఎలా అయితే చేస్తారో ఇంట్లో కూడా అట్లనే చేస్తున్నా అట్లనే మాట్లాడుతున్నాను కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు కూడా ఆ సమస్యలు వాడికి తెలియదు వాడు ఆ సమస్యలు చెప్తున్నాడు నీకు తీరిపోతాయి అని చెప్తున్నాడు మా ఇంటి పక్కన అమ్మాయి ఇంటి ముందర అమ్మాయికి కూడా చిన్న పాప ఉంటుంది 7 నెలల పాప ఆ పాప కూడా జ్వరం వస్తుంటుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మ తల మీద ఇట్లా చేయబెట్టేసి నీకేం కాదు పాప అని చెప్పేసి వచ్చిండు ఎందుకు అట్లా వచ్చిండు అస్సలు మేము అమ్మవారి ఇంత ఇచ్చిన బాబుకు రావడం ఏంది అని ఆశ్చర్యపోయిన అమ్మవారి బాబుకి రావడము అసలు మొత్తం ఎట్లా చెప్పేస్తున్నట్టే మీరు ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆ విధంగానే చెప్తున్నాడు నిన్ననే జరిగింది ఈ విషయం కూడా ఈ సంఘటన నిన్ననే జరిగింది మీరు ఎట్లయితే చేస్తారో అదే విధంగానే చేస్తున్నాడు పసిరికలే అయిందే ఈ బాబుకే అయింది పసిరికలు ప్రతి పుట్టినప్పటి నుంచి లేదు అప్పుడు ఇంకా రాలేదు నేను ఒక మీ ఫోన్లో చూసి విని నేను జాబ్ పరంగా వచ్చిన జాబ్ కోసం అని వస్తే ఇంకా 2 సార్లు వచ్చినా మీరు నన్ను పిలవలేదు సరేలే ఏం కాదులే అనేసి వెళ్ళిన ఎల్లుండి ఎగ్జామ్ ఉంది ఈరోజు బాబుకి ఫుల్ ఫీవర్ ఉందని హాస్పిటల్కి వెళ్తే జాండీస్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అసలు ఇక్కడ చూపించినొద్దు హైదరాబాద్ అట్లా తీసుకొని పోవాలి అని చెప్పారు ఇంకా అప్పుడే నేను అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడే మొక్కుకున్నాను ఏమని అంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్ వద్దు నా బాబు బాగా కావాలి నా బాబు బాగా అయితే నేను నీకు వడిబియ్యం నింపుతాను ఎక్కడ వెళ్ళదు ఇక్కడే తగ్గాలి గద్వాలనే తగ్గాలి నెలలోపు తగ్గాలి తగ్గితేనే నేను వస్తానని చెప్పాను నెలలోపు తగ్గింది గద్వాలనే తగ్గింది మేము హైదరాబాద్ కూడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు తగ్గినందుకు వచ్చి వడిబియ్యం ఇచ్చినాము నమ్మకంతో వచ్చినాము ఇంకా ఈ మధ్యనే నెలలో ఒక 2-3 సార్లు ఫీవర్ వస్తుంది ఒక జ్వరం వస్తుంది చూడండి అమ్మ మీ మీదనే భారం ఇష్టం నా పేరు చెప్పి ఆ పసంగా ఏముండదు ఆ పేరు చెప్పి ఆ పసంగా మనం నీకు ఫోన్ చేస్తే పూలు చూపి బాగా పూలు చూపి బాగా మంచి ఇట్లా తల అటు ఇటు తిప్పుకుంటూ కొమ్మలకి వెళ్ళిపోయింది నువ్వు చెప్పిన తర్వాత పూలు పెట్టింటే గెలీలోకి వచ్చింది
దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి మళ్ళీ డాక్టర్తో అట్లే చూపించుకున్నాము, తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పిస్తుంది, మా అమ్మకు బాగైంది కదా, నాకెందుకు బాగా కాదని నమ్మకంతో వచ్చింది. ఎవరినైనా అనంతపురం స్వామి. అన్న బాగైందా? బాగు స్వామి. మల్లెపూలుతోనా? మల్లెపూలు మళ్ళీ అట్లే కంటిన్యూ వైద్యం. మల్లెపూలే ఫస్ట్ మల్లెపూలే. ఎవరిని పెట్టావాడా? నీకు ముక్కు కూడా పెట్టిన ముక్క ఎవరిని పెట్టావు? ముత్యాలమ్మ తల్లి నీకు దేవర చేస్తాను, మా అమ్మ బయట పడితే 2 ఆటలు కొడతానని ముక్కున్నాను. మా అమ్మ బయట పడింది. పూలు పెట్టిన తర్వాత కొంచెం గిరెలకు వచ్చేసాము, వచ్చింది. డాక్టర్లు పావని హాస్పిటల్లో గుండెకైనా రావచ్చు, ఏ టైంలో ఏమైతుందో తెలీదు, మేమైతే చెప్పలేము నమ్మకం. అన్నాక మల్లెపూలు డాక్టర్లు లోపలికి తీసుకురానిలే, కానీ ఇట్లా కొంగు కింద తీసుకొని పోయి చూపించినాం స్వామి. చూపించినాక మా అమ్మ గెలవలేదు. దీంట్లో ఉంటుంది ఈ శక్తి ఉంటుంది సార్. నీరప్ప మాకు కనపడదు కదా, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చినాం. పూలు బండి మీద పూలు బండి మీద ఉంటుంది. ఏడ కొన్ని మహిమ అనేది ఉంటుంది స్వామి. నేను మేలు చూసినావా? నువ్వు చూసినావా? ఇది మా ఏముంది కదా మాకు తెలియదు స్వామి, పేరులోనే ఉంటది అంతే. మూడు చూసినా కానీ ఆడ జరుగుతుంది, బాగా అవుతుంది. ఈడ నువ్వు ఇటు మల్లెపూలు మూడు చూసినా కానీ ఆడ బెంగళూరులో ఉన్నా కానీ బాగా అవుతుంది. జరిగినాయి జరిగింది. ఇంతకుముందు జాతర ముందర అంతే పుట్టిన పిల్లోడు అంతే, ఒక సంవత్సరం కానీ లేదు, 6 నెలలేమో ఏదో ఆపరేషన్ చేయించేసినారు. ఆపరేషన్ చేయించినాక బతకాడు అని చెప్పేసినారు. ఈడొచ్చి అన్న వచ్చి ఏడతాడు, తాత వచ్చి ఈడ ఇచ్చింది మల్లెపూలు ఇచ్చి మూడు చూసినాం అంతే, మూచూడం అన్నా అంతే. వీటి నుంచి ఇక కిందికి కానీ పోలేదు. మళ్ళీ రిపోర్ట్లు చూపించినారు, రిపోర్ట్లు అన్ని నార్మల్ గా వచ్చినాయి. అట్లే జాతరలేక ఒకటి పొట్లి నన్ను బియ్యం ప్యాకెట్ ముక్కుని వచ్చినాడు. మళ్ళీ జాతరలేక వచ్చినాక నిమ్మకాయ ఇచ్చినాడు, ఇది మూడు చూడు ఇంకెప్పటికీ రాకూడదు అన్నాడు. మళ్ళీ జరిగింది, మళ్ళీ నీ దగ్గరికి ఎత్తుకొని వచ్చి తోలుకొని వచ్చినాడు. నేనే ఉన్నా, లైవ్ లో ఉన్నా, నేను నన్ను మా మామ ఉన్నాం, ముగ్గురము ఉన్నాము. నువ్వు అతను తాత వాసన చూసినాడు. మళ్ళీ కింద వేయ లోపల బాగా అయింది. ఆకులు ఆయన సగం ఇట్లా దుమ్మ, ఆయన సగం దుమ్మ కంటే ఆకులు జయ హనుమానం మీరేం చెప్తున్నారంటే, మీరు ఫోన్ చేసినాను ఇట్లా ఉంటగడుపురము, తమలపాకు, తులసి ఆకు దంచి పట్టిమన్నారు. ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని మీ చేతి గుండా ఆకు ఇప్పించుకుంటే ఇంకా మంచిదని మీరు ఫోన్లో చెప్పింటే ఇప్పుడు వచ్చినాం. ఫోన్లో చెల్లి చూసి ఆ పని చేసుకున్నాం. మీకు ఫోన్ చేసిన, మీరు ఇట్లా చేసుకోండి, ఆంజనేయ స్వామికి తులసి మాల వెయ్యి అని చెప్పినారు. సరేలే తల్లి అని ముక్కొని పోయిన వారం. ఈ వారం ఇచ్చుకో నీకు బాగైతుంది అన్నావు. సరేలే అని చెప్పి పిలిచలేదని బాధపడటానికి పిలిచినావు, సంతోషం. ఆటలు కొడదామని చూసుకున్నాము. చేద్దాం స్వామి, పూర్తి అయింది స్వామి. అందుకోసం నమ్ముకొని వచ్చిన ఫస్ట్ టైం బాగా అవుతుంది నమ్మకంతో వచ్చిన. నిమ్మకాయలు 11 కాయలు మెల్లకి వేసి అమ్మకి, దాంట్లో కాయలు ఒక కాయ తెచ్చుకోండి, 21 కాయ కుట్టండి, ఒక కాయ ఆయన మెల్ల కాయ తీసుకోండి. తల్లి గంగమ్మ తల్లి ఇది బాగా అయితే ఆపింది లేకుండా ఒకవేళ ఆపరేషన్ చేసిన బాగా సెట్ అయితే అని గంగమ్మకి ఏడు గంగమ్మ కాయ కొట్టుకోవాలి అని ఆడవాళ్ళ ముందు పోవాలి. చూడు రోజుకి 8 టాబ్లెట్లు తింటాడు, 10 ఏళ్ళ. నేను చేతి పిత్తా, నన్ను నమ్మిన వాడు ఎవరు చెప్పి చేతి పిత్తా. 2 లక్షల రూపాయలు వరకు కాలే, 2 కడుపు దిగిపోయాయి. ఇట్లే మా ఆయన కూతురు ఇక్కడే పిల్లలు అయితే మా ఆయన కూతురు పిలుచుకొచ్చిండే. నువ్వు ఏదో చెప్పినవన్నీ చేసినాము, ఏళ్ళు తిరిగి ఇచ్చినాము. ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్ బాబా. ఇప్పుడు ఏదో ప్లాట్ వచ్చి చేయకపోతున్నారు, అప్పు చాలా ఉంది, 2 ఇల్లు కట్టుకుందాం అది అనుకోనని
ఏ నమ్మకుంటే అబ్బా సంతానం నిలబడుకో ఒక నమ్మకం ఉంది. ఆ సంతానం పోయింది, ఇటు వచ్చినాక పుట్ట తిరిగినాక నిలబడింది. ఇప్పుడు సంతానం 4 నెలలు దాటింది. 4 నెలలు దాటింది. నువ్వు 4 నెలలు ఎత్తావు, 4 నెలలు దాటింది. ఇచ్చిండు నువ్వు కోట్లన కలిపి బండారు కలిపి పెట్టాను. బండారు కలిపి పెట్టినాను. 8 సంవత్సరాల నుంచి పెట్టినాను. నాది ఆటకాటిగా ఉంది. కానీ ఈసారి నీ దైవ దీనితో కాపట్లే ఇట్లా పడలేదు. అది ఎన్ని లక్షలు అయితే అన్ని వేలు తెచ్చి గుడికి ముడిపించుకో. పంట బాగుంది. ఆ ప్లాట్ తోటే నాకు నిర్వేదిస్తే ఆయన ముడుపు ఎంత లక్షలు పోతే అంత ముడుపు తెచ్చి ఇస్తాను. ముడుపు చేసి ఒడికి కట్టిపోతాను. నా బండాక ఎవరు కలుపుకున్నా కూడా అంతే చూడు పంట అప్పుడు ఏర్పడుతుంది. సరే తొమ్మిది వడకలు చేయాల. ఎప్పుడు వాంతికి వస్తుందంటే జయ హనుమాని దీన్ని 9 వడకలు చేసి కవర్లు పెట్టుకున్నారు. దీన్ని కాయ ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు. 9 రోజులు డైలీ ఆపసం. ఇది తొలి చాకు తోలపాకు ఉల్లిపప్పు దంచి తాక కండించుకోవాలి. బాగా అయినాక మీ ఊరు నుండి ఎర్ర పంచి కట్టుకోండి, ఎర్ర టువాలు మీద వేసుకోండి. జయ హనుమాన్ మీ ఊరు నుండి కసాబు రావాలి. కట్టుకొని వేసుకొని జెండా భయం చేసుకుంటా. భజన గుంపడా ఎవరు కాదా భయం చేసుకుంటా రాలా చేసుకుంటూ వస్తాను. ఇదే తొలి చాకు తలపాకు వేసి ఉండకప్పు దంచి తలకాయ కండించుకోవాలి. బాగా అయినాక అనుకునే నువ్వు నాకేం ముక్కున్నావు చేయాల. ఎవరన్నా మీకు ఎందుకు నమ్మకం? ఏం పేరు పెద్దమ్మా? మా బాబు పేరు పేరు సంతానం ఎంతమంది అయింది? కొడుకు ఒకడా? ఏం చేస్తావు? నువ్వే పని చేస్తావు? నేనేం పని పప్పు గడ్డి తొక్కో గడ్డి అప్పుడు పెరుగుండే అబ్బురున్నా పటాన్ ఏడన్నా పటానే ఏడన్నా పటానే అన్నా అందుకని వచ్చినాము. మాకు లీటర్ పాడు ఇచ్చినాడు ఎమ్మెల్యే నుంచి. మాకు పవన్ వచ్చినాము. అది జరగగానే అమ్మకి మొక్కుబడి చెల్లించుకుంటున్నాము. మేము పెళ్లి టెంట్ అడిగినాము. ఇంకా 1 నెల వరకు వస్తుందని ఇక్కడికి వస్తే నమ్మకంతో తిరుగుతున్నాము. 3 వారం కాబట్టి అమ్మకి తిరిగితే ఒక 3 వారం ఇప్పుడు కాబట్టి ఇటుకు వచ్చినాక బాగుంది మా మాకి 3 వారాలు అయింది కాబట్టి కారు తెచ్చుకున్నాము. ఇటుకు వచ్చినాక మళ్ళీ లెటర్ ప్యాడ్ కానీ ఎమ్మెల్యే నుంచి లెటర్ ప్యాడ్ వచ్చింది. ఇంకా అదొకటి అనౌన్స్మెంట్ లిస్ట్ లో పేరు వస్తే చాలు మా మళ్ళీ ఆయనకు మొక్కుబడి చెల్లించుకున్నాం. ఇటుకు వచ్చినాక బండి తెచ్చుకున్నాం, కారు తెచ్చుకున్నాము. కొంచెం బాగుంది ఫైనాన్షియల్. ఇచ్చినాక వచ్చిన మళ్ళీ చాలా రోజులే రాత్రి ఈరోజు వచ్చిన బండి కూడా తీసుకొని వచ్చిన. ఇప్పుడు 5 నెలల నుంచి బండి ఎంత బండి? బండి 30 లక్షలు. 30 లక్షలు అయితే బండి కావాలని వచ్చినావు. వచ్చిన బండి అయితే బాగున్నాను అవుతుంది బండి అయితే బాగున్నాను తొందరగానే ఇస్తారు బండి. 30 లక్షల బండి వచ్చింది. వచ్చింది మాట చెప్పినాను అయిపోయింది. ఇప్పుడు బాగా బండి కూడా వస్తాను బాగా. ఇప్పుడు చాలా ఇటుకి రాక నర్సరాలు నచ్చట్లే. చాలా రోజులు రాక బండి కంటి కడుతుంది. బండి పోతుంది కంటి కడతా సంతానం అయినాక వచ్చినారు. చాలా రోజులు రామయ్య సంతానం కూడా బాగా మా ఇంటికాడ బాగాలేదండి. వాళ్ళ మామకి బాగాలేదు. నేను పిలుచుకొని వచ్చిన తల్లి అందుకోసం. అదంతా పిల్ల 3 కొట్లాడిదంత తలకాయ లేకుండా ఎక్కడో పోయింది ఆ పాపని నువ్వు తెప్పించినావు. ఇంకా పోచినప్పుడు
నేను ఏడనున్నా కానీ నీ బిడ్డ నీ చేతికి ఇస్తానని చెప్పినావా. ఆ మాట ప్రకారంగా నేను దేవర చేస్తానన్నాను. ఆ పాప పిల్లమ్మ కూడా సంసారం ఇప్పుడు బాగుంది, పాప కానీ బాగుంది. ఆ సంసారానికి ఇప్పుడు మళ్ళీ పాపిండేది పాడాడిపోయి ఓన్లీ ఉయ్యాలు కట్టమన్నావు. ఈ పాప పుట్టింది. దాని తర్వాత పాపని మళ్ళీ లేకుండా కొడుకు నా కొడుకే వాళ్ళ ముత్యాల నాయకే పెడతా. ముత్యాల నాయక పెడతా. నువ్వు ఇదే ఉయ్యాలు నేను దేవగాని చేసినాను. నాకు నమ్మకం పిల్లల గురించి కూడా చూస్తారని చెప్పేలోకి నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము. ఎవరికే మాది మదనపల్లి. వాళ్ళు చెప్పింటే వాళ్ళు జరిగింది. వాళ్ళకి జరిగిందంట, ఇల్లు ఉండిందంట, వాళ్ళు ఏదో పూల చెట్లు అవన్నీ వేసుకున్నారంట, పొలాలు అవన్నీ వేసుకున్నారంట. జరుగుతుంది వెళ్ళండి అని చెప్పినాను. నేను నమ్మకంతో లేదు పెడతాను, అమ్మవారి పేరే పెడతాను. డేటా వెనుక ముందు అవుతుంది. వెనుక ముందు అవుతాను. అవునా కాదు? అవును అవుతాను. మరి నువ్వు కొద్దిగా వచ్చింది, నీ కొద్దిగా వచ్చింది. మరి ఈ రోజు నాకెట్ట కొత్తు నీ డాడీ వెనుక ముందు నాకెట్ట కొత్తు దేవుడికి నువ్వు ఆలోచన చెప్తాను. 1 సెకండ్ తీసుకో. నా ముట్టుడా కొన్ని పద్ధతులు మానుకుంటావా? మానుకుంటా మాకాయ నువ్వు కొట్టవా? సరే. ఓ 11 సవాళ్ళు నాకప్పుడే పసుపు తిక్కాలి. ఇట్లా పసుపు తిక్కాలి. తిక్కే పసుపు పోయినట్లా నిజం తెలిపినావు కదమ్మయ్య నా ఆయనకి. మీ ఆయన ఏమంటానే? యాసాములు ఉన్నారు, దొంగ సాములు ఉన్నారు, అన్ని లెక్కలు తినేవాళ్ళే కదా అని అంటే నేనే ప్రధానంగా చూద్దామని వచ్చినాడు. వచ్చినాక వచ్చే కూర్చోండి. అక్కడ కూర్చోండి. కూర్చొని ఎవరిని చూసినా చూసినాను. ఏమన్నా ఎవరిని చూసి నిజం దొంగ మొత్తం అన్నారు. ఇప్పుడు నమ్ముతాడు స్వామి. ఎవరికన్నా బాగాలేకుండా స్వామి ఉన్నాడు నమ్మకము అని చెప్తాడు స్వామి. నాకేం అన్నాడు స్వామి. పడినా స్వామి. ఇప్పుడు అరటి పంట కూడా పెట్టినావు స్వామి. నన్ను అంటున్నాడు స్వామి. నన్ను మడపెట్టి పట్టుకున్నాడు స్వామి. ఎట్లన్నా అని అంటే ఏం కాదు వస్తుంది కూడా అంది. పంట పడినాక మీకు అర్థమన్నా గురించి పంట పడినాక ఏం చేసాక రాదు ఇంటికి పోయాని అట్లా బళ్ళారికి మొన్న వచ్చినాము. ఎవరినా బళ్ళారి మీకు ఇంటికి నమ్ముకున్నా ఏమో మీ ఇంటికి పోండి అన్నారు. అంతే. ఏం చేసాక రాదు ఇంటికి పోయాని ఉన్నది దినంకి ఊరికే చూసుకోండి అని వ్యాపస్తము నింపుకోండు తినిపోయింది. పెద్ద కక్కని కాపండి. బాగుండేది గుడి చుట్టూ తిప్పాను బాగా అయినాక అది బెల్లదన్నా సుత్త తిరుగుకోక ఎత్తుకోండి. అట్లా 40 కూడా కాపండి. 40 49 నాన్న పెట్టి కూడా పడుతుంది. పెట్టి పడుతుంది. అరుగుతా పడుతుంది. అరుగుతా బ్లడ్ వస్తుంది. బెడ్ వస్తుంది. వామిటర్ బెడ్ వస్తుంది. మనకెట్లా మనం కనిపెడతామా చెప్పు? బ్రెడ్ పడదు మనం కనిపెడతామా? ఎవరికి తెలియదు. ఇది అంత మహిమ మహిమ అమ్మకి తెలియదు. చెప్పిన కాదుగా కోసేసి ఉప్పు పసుపు వేసి ఉడిపెట్టేది. దీనిలో ఒక రాసు ಅದನ್ನ ಕುಚ್ಚೋದು ಉಪ್ಪು ಅರಸಿನ ಪುಡಿ ಹಾಕೋದು ಒಂದೊಂದು ಗ್ಲಾಸ್ ದಿನ ಕೊಡ್ಬೇಕು. లివరు పేగు వాపు అన్నారు స్వామి. ఆపరేషన్ చేస్తేనే బతకాడు బతకాలని అంటారు సార్. ఇది నాతో అవుతుంది. ఇది నాతో ఇట్లా 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 30 లక్షలు 30 లక్షలు కాదు. లివర్దే ఇట్లా లివరే 30 లక్షలైనా 30 లక్షలు నమ్మకం ఉన్నారు. 30 లక్షలు పెడితే నమ్మకం ఉన్నారు. చెల్లెని చూసినావు స్వామి. బాబుకు ఇట్లే అయితే మీరే అమ్మతానికి వస్తే అమ్మని తక్కువ చేసిందని చెప్పి వాళ్ళు కూడా బాబు మంచిగా బాబు కూడా పేరు వాప అంట 40 లక్షలు 30 లక్షలు ఇస్తేనే బతకలేదు బతకాలని చెప్పాను స్వామి. మీరు ఇంక అమ్మతానికి వచ్చింది ఇంక అమ్మ ఏమి ఇచ్చిందో ఇంక అమ్మతానికి వచ్చిన తక్కువ అయింది. అది చూసి మేము వచ్చినాం స్వామి. బాగైంది స్వామి. చిన్న బాబు
బాగా 30 లక్షలు. అవును స్వామి. అమ్మ బాగా చేసింది, అందుకే ఆ నమ్మకం మీద మేము వచ్చిన స్వామి. ఆ నమ్మకమే వచ్చిన స్వామి. 30 అట్లే ఇచ్చారు. ఆయన దిక్కురా నువ్వు ధైర్యం ఉన్నాను నిమ్మపండు ఆయన రాకుండా నా పేరు చెప్పేస్తాను. నిమ్మపండు పిండి కాపండి, తొలిచాకు తమలపాకు నూనె దంచు, దంచి జయ హనుమాన్ దిక్కుట్లా, జయ హనుమాన్ దిక్కు, జయ హనుమాన్ బాగా అయినాక ఆయన సమేసి పెడతాను. ఇట్లా ఉన్నాయని చెప్పి అందుకొరకే నేనే నాతో అవుతుంది. డాక్టర్ తగినారా? డాక్టర్ అయితే ఇప్పుడు ప్రైవేట్లో పోలేస్తాను. ప్రైవేట్లో పెట్టుకున్నా 10 లక్షల దాకా పెట్టుకున్నా. 10 లక్షల దాకా పెట్టుకున్నా ప్రైవేట్లో పెట్టుకొని గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్కి పంపిస్తే అమ్మ లివర్ మీరు ఇస్తారా, ఎవరు నన్ను తీస్తారంటే మేము ఎట్లా ఇస్తాం స్వామి అని అడిగినాం. డాక్టర్ని అడిగినాం స్వామి. అడిగితే ఎవరైనా చచ్చిపోయిన లివర్ వేస్తాము, సచిన బతిన మాకు గ్యారంటీ ఇవ్వము. ఆపరేషన్ అయితే చేస్తాం, పేగు తీసి పేగు వేస్తాము, లివర్ తీసి లివర్ వేస్తాం, బతికేది గ్యారంటీ అయితే ఇవ్వమని చెప్తారు స్వామి. కానీ స్వామి నా కొడుకు బతకాలి స్వామి. లేడు మాత్రం తీసుకుంటున్నట్టు మొత్తం కడుపులో స్వామి తీసుకున్నా. జయ శ్రీరామ శ్రీరామ జయ హనుమ, జయ శ్రీరామ, జయ హనుమ, జయ హనుమ, జయ హనుమ, జయ హన్ కైలాకలే నోట్లో పెట్టుకనే తిను. అమ్లేడు ఎంత తిన ఊరికే తినేడు నీ బాగా తిన్నా బాగా తినిపించి నేను ఆపుతాను. రోజు తినంత ఆకు. జయ శ్రీరామ, జయ శ్రీరామ, జయ హనుమ, జయ శ్రీరామ, జయ హనుమ, జయ హనుమ. అంత నీళ్ళ పట్టడం అంత మింగల గడి రావచ్చు. అంత మింగల కష్టపడ వాంతి రాకుండా నిమ్మకాయ అనిపిసి ముందు తాగిండవా? పట్టుకుంటే ముందు తాగిండే తిక్కోతను ఫోన్ చేసిండు. బతికే డౌట్ అని బతికేది డౌట్ అని మళ్ళీ తిక్కొని ఫోన్ చేసి మల్లెపూలు వాసన చూడమని చెప్పి మల్లెపూలు వాసన చూడని చెప్పిండు. డౌట్ ఉన్నాడు, బతికదా అన్నాడు. ఈ మల్లెపూలు వాసన చూడని నువ్వు చెప్పినావు. మల్లెపూలు వాసన చూసింది, బతికిందా అమ్మ? బతికింది, వచ్చింది కదా మరి 3 సార్లు వచ్చింది. మాకు చిక్కుతావా నువ్వా? మాకు చిక్కుతావా నువ్వా? నేను చిక్కేటట్లంటే మాకెట్లు చిక్కుతావమ్మా నువ్వా? నీ మహిమ మాకెట్లు చిక్కుతావు మరి ఉండవు. కడాలున్నాయి నేనేం చేయలేవు. ఉండవు అన్న ఉండాడు, నువ్వు ఉండవు. జన్మ 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 జయ హనుమాన్ దిక్కు రాత్రి పనుకోతప్పుడు జయ హనుమాన్ బాగా అన్ని సంగతి ఇచ్చాయి. తులంగా తులంగా ఈ కాలు ఎక్కువ కాదు నవ్వుతాను నడిచేది దీన్ని నడిపిస్తాను నవ్వుతాను. మళ్ళీ సరేనా ఉన్నాడు అన్నదానం పెడతా ఉన్నట్టు నువ్వు ఖచ్చితంగా అన్నదానం పెట్టావు. నీ కాలు బాగా చేస్తాను,
పెడతా ఉన్నాను. ఖచ్చితంగా పెడతాను సార్, ఖచ్చితంగా పెడతాను. నేను ఈరోజు కాదు సార్ 6-8 లెక్క తాడపత్రిలో మళ్ళీ సెంటర్లో. జయ అమ్మ, జయ అమ్మ, జయ అమ్మ, జయ అమ్మ, జయ అమ్మ, అమ్మా జయ అమ్మ, జయ అమ్మ, జయ అమ్మ, జయ అమ్మ. నా ఒక 20 రోజులు ఇదే కాలే నువ్వు కాలు పెట్టి జయ హనుమాన్ పెట్టాల. జయ హనుమాన్ చెప్పు అడుగు ముందు ఆంజనేయ గురించి తెలియనప్పుడు జయ హనుమ, జయ హనుమ అని ఈ కాలం పెట్టినాక బాగైనాక ఆంజనేయ సంపాదన తెలియదు. ఆంజనేయ సంపాదన బాగైనాక నీ కాలు బాగైనాక ఆంజనేయ పాదన తెలియదు. అది కూడా తలకాయ మీద బలం ఉంటుంది. నీ తలకాయ మీరు మాటలు ఆడ మాటలు ఉంటుంది. అవునా కాదా? ఎట్లా దానికి పెట్టినావు ఇస్తారు అన్నదాన్ని ఇచ్చిపోతుంది బాగా అంటే బయట వస్తుంది. ఆ లోకంలో లేదు బయట వస్తుంది. నాకు ఒకటి ఎన్ని కాలిస్తాడా ఈ ఖాళీ 20 రోజులు అన్నీ కూడా తిరగాల. ఫస్ట్ నాకు కూడా తిరగాల, మళ్ళీ అన్నీ కూడా తిరగాల. అటు ఇదే బాగా అవుతుంది. లేకపోతే బాగా నువ్వు ఇక్కడ ఒకరోజు చేయాలండి. నువ్వు చేస్తేనే బాగైంది, లేకుంటే పట్టుకోకూడదు. పా నువ్వు కిందివా, పట్టుకోకూడదు. పా కిందివా. అవురా పిల్లప్పుడు వాయించింది జ్వరంలో. కాలు పిల్లకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఇట్లయింది. కాలులో జ్వరం వచ్చింది ఈ పిల్లగానికి. అప్పుడు ఇట్లే ఉన్నాడు. నువ్వు కాలు పడి జ్వరం వచ్చింది ఈ పిల్లగానికి. వాయిదేసింది పిల్లప్పుడు వాయిదేసింది. మీకేం తెలియలేదు, వాళ్ళోళ్ళు తెలిసిండదు. ఎవరైనా ఉండరాపా అయితే అప్పుడు తర్వాత డెలివరీ అయ్యింది. తర్వాత ఒక 3 నెలల దాకా బాగానే ఉన్నాడు బిడ్డ. తర్వాత బాబుకి జ్వరం వచ్చింది. అప్పటి నుంచి అలాగ అయిపోయినాడు సార్. మళ్ళీ అక్కడ కూర్చో మీరు పదే వస్తుంది. ఇవన్నీ అక్కడ కూర్చున్నా ఎట కరెక్ట్. జ్వరంలో వాయు వచ్చిన ఇబ్బంది వచ్చారు. మీరు ఇబ్బంది వచ్చింది. మరి ఇబ్బంది నాకు అక్కడ కూర్చున్నా చెప్పిన. సరే ఉన్నావనే కదా దూరం వచ్చింది. నువ్వు ఉన్నావనే కదా మేము ఇంత దూరం వచ్చింది. నీకు అన్ని తెలుస్తాయి తల్లి, జగన్మాత అన్ని తెలుస్తాయి నీకు. మీరు ఏం చేస్తామంటే రావణి నేను పేరు పిలిచారు. రావణి నేను బాగా కావాలంటే రావణి నేను పేరు పిలుచుకోండి. మనకు ఆ సుబ్రహ్మణ్య స్వామి చేయించిన నిన్ను నమ్ముకొని వచ్చావు. ఆ బిడ్డ నువ్వే నడిపించాలవా? మేము బాధపడుతున్నాం 3 సంవత్సరాలు. చికెన్ ఆడుతూ తమలపాకు ఉండుకప్పుడు దంచి మొత్తం పై జయ హనుమ అని ఈ మాట సరిగ్గా అంటే తొలిచాకు తమలపాకు జయ హనుమ అని తిక్కండి తలకండి. ఈ మాట తలకగా సరిగ్లేదు. నిలబడలే, ఇంకా నిలబడలేదు. సరిలేదు అంటాడు. ఎన్ని రోజులు తిక్కాలని ఒక 21 రోజులు దిక్కు తలకాయ. తమలపాకు తొలిచాకు దంచి జయ హనుమ దిక్కు. ఏంగా పచ్చకుండా ఏం కాదు. ఈ తలకాయ సెట్ అవుతుంది. ఈ మెళ్ళు నిలబడతాయి. అది ఆక మన పైన కంటించు. తొలిచాకు తమలపాకు ఉంటకప్పుడు తలకాయ కంటించి కాలు చేతి కంటించు. మొత్తం ఇట్లా పెట్టేయాలి. తలకాయకి అంటించి మొత్తం కాళ్ళు చేతులు మొత్తం బాడీ మొత్తం రావణి నేల పిలిపించండి. రావణి నేలని కసాలు బాగా నడిపితే
11 రోజులు భజన పెడతాం కసాపులో 11 రోజులు భజన భజన పెట్టిస్తాను. ఇప్పుడు మంచి దిగిపోతానే గుంపు దిగిపోతానే మంచి. సో నేను దయతో ఆయన పేపర్కి ఇస్తే వాళ్ళు వస్తాం. చెల్లికి ఇచ్చే పేపర్ నేను దయచేసి మాకు ఈ కార్యక్రమం నడిపెడితే అని ముందు అనుకో. ఒక నాడు ఇప్పుడు మంగళవారం కసాపు నిద్ర చేసి ఆకులు తొలి దగ్గర పడి ఈ పొద్దు మంచిది మంగళవారం నిద్ర చేయాలి చేసి ఆ కసాపుల్లో ఆయన పుట్టింది కుద్దాం. శనివారం కదా మంగళవారం. కాసాపురం అంటే వాళ్ళు దూరం తల్లి తెలుదు. మీకు కావాలంటే చూపిస్తాను. పోయింది గుంటగల్ పక్కనే గుంటగల్ బస్ స్టాండ్ పోతే ఆర్డర్ పోతుంది. ఇప్పుడు నడిపిస్తాం. మళ్ళీ చూపిస్తాను నేను మళ్ళీ. ఆడే ఆకులు తొలిసాకు ఆడే తీసుకోమంటుంది చూడు, ఆడే తీసుకోండి. 10 నిలవచ్చు రాత్రి కండి 10 నిలవండి, సాయంత్రం వండితే 10 గంటతే సాయంత్రం నిలవండి. పేరు రావని చెప్పి రావని అంజి అంజి అంటే అంజి పిలిచాం. అంజి అంజి చింటిగడ్డని తాగుతుంది. ఉల్లిగడ్డ అంటే కూర కొంటాం. అది ఆ 3 వచ్చి పెడతారు. మీ అక్క చెప్తే ఒక 9 రోజులు తప్పండి. మేపాలు తప్పండి 9 రోజులు. అది ఇదే వాళ్ళ ఇలా అట్లా శిష్యులను చేపించి ఇదే వాళ్ళ ఇలా నాకు కాదు మా ఇంటికి ఇలా ఈ కాయలు 3 రోజులు ఈ ముట్టి తిన్న పడుతుంది. ఏమి మా ఇంటి పేరు పెట్టాల, నా పేరు కాదు మా ఇంటి పేరు దుర్గమ్మ అని పెట్టు. దుర్గ ప్రసాద్ అని పెట్టాల. దుర్గ ప్రసాద్ దుర్గమ్మ. ఇది గుర్తుపెట్టుకో. రాలేదా ఇక్కడికి వచ్చి ముగ్గురు పోయినా ఆడు కూర్చున్నాను. లేదా అండి వచ్చిన నా మీద ఏమనుకో అంటే కొంచెం దిగ్గు చూస్తాను వచ్చినా కూడా ఇచ్చలమ్మంటే పరిష్కారం అవుతుంది. అదే నమ్మకం ఇటుకు వచ్చినానవ్వా. ఇటుకు వచ్చిన నెలకి ఇటుకు వచ్చినారు. ఊరికి వచ్చినా నువ్వు రప్పినావు. ఆ రోజు చెప్పినావు నీ తమ్ముడిని పిలిపించి నీ ఇంట్లో ఇటు చేసిపోతా అని చెప్పినావు. నువ్వు చెప్పినట్టు నువ్వు నిలబెట్టుకున్నావా. వాటి తాను లేడని చెప్పినా కూడా మేము అసలు మాకు ఈ దిక్కు లేదు. ఇంకా మొత్తం తల్లి మాకు దిక్కు అనుకుని వచ్చినాము. మేము చెప్పింది పిలిపించింది మాకు. రప్పించుకున్నావు చెప్పి ఒకటే మాటకి నేను పెట్టుకున్నావు. రాత్రి పండుగ నా పక్కన చిన్న పామాది వచ్చి నాకు ఇట్లా ఓదాల్సినట్లుందా నువ్వు నీకు వద్దాం అనుకున్నా. నిన్న రాత్రి పండుగ నాకు అదినప్పుడు కూడా నా పక్కన చిన్న పాప మాదిరి ఇట్లా నాకు ఓదాల్సినట్లు చిన్న పాప మాదిరి కనిపించినావు నువ్వు. 2 సార్లు కనబడింది. అసలు ఎంత చాలా 3 రోజులు తిక్కి నీళ్ళు సరే ఆంజకుడు తిప్పి సీత అరణ్యపోతే రాముడు అరణ్యపోతే ఎట్టుందో నీళ్ళు రాముడి గుడిలో బట్లిండి. సరే అదే రాముడి గుడిలో బట్టలు చేస్తూ బట్టలు